హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు ఈ సెషన్లో మనం మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి 1620 వేకెన్సీస్ తోటి ఒక పెద్ద నోటిఫికేషన్ వెలువడటం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే 7th క్లాస్ నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ తోటి వివిధ రకాలైనటువంటి పోస్టులు అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి ఈ 1620 పోస్టులకు సంబంధించి అసలుకి ఆ పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఆ సిలబస్లో ఏమేమి అంశాలు ఉంటాయి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి మొదలైన అంశాలన్నీ కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా ఏపీ హైకోర్టు సిలబస్ 2025 గురించి చూద్దాం. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని అనుకున్నామండి, 1620 ఉన్నాయి. అయితే ఇందులో అనేక రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి, దాదాపు ఒక 10 రకాల పోస్టులు ఉన్నాయి. వాటికి 7th క్లాస్ నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్ ఉంది, మీకు అందరికీ తెలుసు. అవన్నీ కూడా ఎగ్జాము అటు ఇంగ్లీష్ మీడియంలోనూ తెలుగు మీడియంలోనూ ఉంటాయి, అంటే ప్రశ్నలు అటు ఇంగ్లీషు తెలుగులో కూడా ఉంటాయి. సో కాబట్టి తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే కోసం ఎక్కువగా మనకి సిలబస్ నోటిఫికేషన్ అంతా కూడా ఇంగ్లీష్లో ఇచ్చారు కాబట్టి ఈ యొక్క సిలబస్ని తెలుగులో అనాలిసిస్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ముందుగా ఆ పోస్టుల వివరాల్లోకి వస్తే, ముందుగా అంటే కొన్ని పోస్టులకు సంబంధించి మనకి ఓన్లీ ఏ ఎగ్జామ్కి అయితే జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీష్లు సిలబస్గా ఉంటాయో ఆ పోస్టులు ఏంటయ్యా అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్ మరియు రికార్డ్ అసిస్టెంట్. ఈ పోస్టులకి జరగబోయేటటువంటి ఎగ్జామ్లో సిలబస్ ఏ విధంగా ఉంటుందయ్యా అంటే కేవలం 2 మాత్రమే సబ్జెక్టులు ఉంటాయి. ఒకటి జనరల్ నాలెడ్జి, 2 జనరల్ ఇంగ్లీష్. అర్థమైందండి ఈ పోస్టులకి. మరి డ్రైవర్ లైట్ వెహికల్, అదేవిధంగా ప్రాసెస్ సర్వర్, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్, ఈ 3 పోస్టులకు గాను జరిగేటటువంటి ఎగ్జామ్లో 3 సబ్జెక్టులు ఉంటాయి. అవేంటయ్యా? ఒకటి జనరల్ నాలెడ్జ్, 2 జనరల్ ఇంగ్లీష్, 3 మెంటల్ ఎబిలిటీ. సో ఈ విధంగా ఈ పోస్టుల కంటే ఒక సబ్జెక్ట్ అదనంగా ఇక్కడ చేర్చడం జరిగింది, అదే మెంటల్ ఎబిలిటీ. సో కాబట్టి ఈ పోస్టులకి సిలబస్ ఈ విధంగా ఉంటే మరి ఈ పోస్టులకు సంబంధించి సిలబస్ ఈ విధంగా ఉంది. అయితే ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇంతమంటే క్లారిటీ ఉంది కదండి. అంటే ఎవరికి జనరల్ నాలెడ్జి ఇంగ్లీష్తో పాటు మెంటల్ ఎబిలిటీ ఉంటుందంటే డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకి, ప్రాసెస్ సర్వర్ జాబ్కి అప్లై చేసే వాళ్ళకి మరియు ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి అప్లై చేసే వాళ్ళకి, ఇలా ముగ్గురికి మాత్రమే మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్ అదనంగా ఉంటుంది. మిగిలిన అన్ని పోస్టులకి జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీషు సేమ్గా ఉంటుంది. ఓకే, పోస్టులు ఏవి ఏంటండి? స్టెనోగ్రాఫర్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్. ఎవరికైతే జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ అనేటువంటి 2 సబ్జెక్టులే ఉంటాయి అనుకున్నారో ఆ పోస్టులు అన్నమాట. వాళ్ళకి మొత్తం డ్యూరేషన్ 90 నిమిషాలు, అంటే గంటన్నర వ్యవధి అనేది ఉంటుంది. ఎన్ని మార్కులు ఉంటాయ్యా అంటే 80 మార్కులు ఉంటాయి. ఎన్ని ప్రశ్నలు ఇస్తారయ్యా అంటే 80 ప్రశ్నలు ఇస్తారు. మరి వీళ్ళకి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయ్యా అంటే ప్రధానంగా జనరల్ నాలెడ్జ్ అన్నాడు, ఇంగ్లీష్ అన్నాడు. ఎవరికి ఇది? ఈ పైన ఉన్నటువంటి పోస్టులందరికీ. చూడండి, జనరల్ నాలెడ్జి 40 ప్రశ్నలు, 40 మార్కులు ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ 40 మార్కులు, 40 ప్రశ్నలు, 40 మార్కులు, అందుకు సమానంగా 50-50 అనమాట. సో 50%, 50%. సో కాబట్టి 80. చూడండి, 80 ప్రశ్నలు, 90 నిమిషాల డ్యూరేషన్. ఇంకా తీసుకుంటే 80 ప్రశ్నలు, 80 మార్కులు, 90 నిమిషాలు. అంటే నిమిషానికి ఒక్కొక్క ప్రశ్నకు 1 నిమిషం కంటే ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి మీరు ప్రశాంతంగా దీన్ని అటెంప్ట్ చేసుకోవచ్చు. అదే కనుక మెంటల్ ఎబిలిటీ ఉందనుకోండి, అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్, అప్పుడు కొంచెం ఎక్కువగా సమయం వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈజీగా సమయం సరిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నలు తక్కువ, సమయం ఎక్కువ, అంటే 1 నిమిషం కంటే ఎక్కువ ఉంది, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక అసలు విషయానికి వద్దాం. మరి ఈ పోస్టులకు 2 సబ్జెక్టులు అనుకున్నాం కదండి, అవేంటండి? జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ కదా. మరి జనరల్ నాలెడ్జ్ అంటే ఇక్కడ మనం దీనిని 2 భాగాలుగా విభజించాలి. ఎప్పుడు కూడా జనరల్ నాలెడ్జ్ని మనం 2 భాగాలుగా విభజిస్తాం. ఏంటండి జనరల్ నాలెడ్జ్ని 2 భాగాలు అంటే? ఒకటి స్టాక్ జనరల్ నాలెడ్జ్ అని, 2 సబ్జెక్ట్ జనరల్ నాలెడ్జ్.
స్టాక్ జనరల్ నాలెడ్జ్లో మనకి పెద్దవి చిన్నవి పొడుగైనవి అవార్డులు క్రీడలు ఇట్లాంటివన్నీ కూడా స్టాక్ అన్నమాట. అదే సబ్జెక్ట్లో తీసుకుంటే కనుక ఇండియన్ హిస్టరీ గురించి, ఇండియన్ జాగ్రఫీ గురించి, ఎకానమీ గురించి, జనరల్ సైన్స్ డే టు డే లైఫ్లో మనం అబ్జర్వ్ చేసేటటువంటి జనరల్ సైన్స్ గురించి, ఇలాంటి విషయాలు సబ్జెక్టులతో కూడినటువంటి ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ని కూడా అడగటం జరుగుతుంది. ఇక వీటికి తోడు మూడోది ఉంది. అదేంటయ్యా అంటే కరెంట్ అఫైర్స్. అంటే కరెంట్ అఫైర్స్లో కూడా మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి ఎన్ని ప్రశ్నలు అనుకున్నామండి? 40 ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఈ 40 ప్రశ్నల్లో ఒక 5-6 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి కూడా రావచ్చు. స్టాకు నుంచి ఒక 5-6 ప్రశ్నలు రావచ్చు. ఒక 20 వరకు ఈ సబ్జెక్టులు, ఎందుకంటే 7-8 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి అలా రావచ్చు. సో ఏమైనప్పటికీ మొత్తం జీకే నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులతో ఉంటాయి. ఇది చాలా వ్యాస్ట్. మనం అనుకుంటున్నాం జీకే అని, కానీ ఇందులో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయంటే ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, భారతీయ కళ మరియు సంస్కృతులు. అంటే మన భారతీయ కళలు, సంగీతం గురించి, నాట్యం గురించి, చిత్రకళల గురించి, శిల్పకళల గురించి, ఇట్లా మన కళలు సంస్కృతి గురించి అడగటం జరుగుతుంది. ఇది ఒక పార్ట్. ఇక రెండోది డ్యాన్స్ అండ్ మ్యూజిక్. చూడండి, ఈ కళల్లోనే ఈ నృత్యం అండ్ సంగీతం, ఈ యొక్క కళలకు సంబంధించి ఈ అంశాల్లో భాగంగానే నృత్యం, సంగీతం ఈ రెండు కూడా ఇక్కడ ఉంటాయి. ఇకపోతే ఇండియన్ హిస్టరీ అండ్ నేషనల్ మూమెంట్, భారతదేశ చరిత్ర మరియు భారత జాతీయ ఉద్యమం. సో ఇండియన్ హిస్టరీ, ఇక్కడ భారతదేశ చరిత్ర అంటే సింధు నాగరికత నుంచి, క్రీస్తు పూర్వం నుంచి ఎక్కడ వరకండి? భారత జాతీయ ఉద్యమం అంటే 1947 ఆగస్టు 15 మన స్వతంత్రం సాధించే వరకు జాతీయ ఉద్యమం కూడా అంటున్నాడు. సో కాబట్టి భారతదేశ చరిత్ర మొత్తం చదువుకోవాలి. ఈ భారతదేశ చరిత్ర సంస్కృతిలోనే అంతర్లీనంగానే ఈ సంస్కృతి కళలు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఈ మొత్తం ఒక్కసారి మనం తీసుకుంటే ఇండియన్ హిస్టరీగా చెప్పుకోవచ్చు. చూడండి, ఇండియన్ హిస్టరీకి చాలా వెయిటేజ్ ఉంది ఇక్కడ. ఎందుకంటే భారతదేశ చరిత్ర మరియు భారత జాతీయ ఉద్యమం అన్నాడు, ఆ తర్వాత నృత్యం, సంగీతం అన్నాడు, భారతీయ కళా సంస్కృతి అన్నాడు. సో ఇవన్నీ కూడా హిస్టరీ పార్ట్లో మనం చదువుకోవచ్చు. ఓకే, ఇక ఇండియన్ జాగ్రఫీ, భారతదేశ భౌగోళిక అంశాలు. సో భారతదేశ భౌగోళిక అంశాలు అనగా ఇండియన్ జాగ్రఫీలో భారతదేశం ఉనికి నుంచి మొదలు పెడితే చూడండి, ఒకసారి అవుట్లైన్ మ్యాప్ ట్రై చేస్తూ భారతదేశం గురించి తీసుకుంటే అసలు భారతదేశం ఏ అక్షాంశాల్లో ఉంది, ఏ రేఖాంశాల్లో ఉంది దగ్గర నుంచి భారతదేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలు అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా భారతదేశంలో శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంది, ఋతుపవనాలు అంటే ఏంటి, ఏ ఋతుపవనాలు ఎప్పుడు సంభవిస్తాయి, ఏ ఋతుపవనాలు ఎక్కువ వర్షం వస్తుంది, అదేవిధంగా సహజ వృక్ష సంపద, భారతదేశంలో ఉన్నటువంటి అడవుల గురించి, వన్యమృగ సంరక్షణ కేంద్రాల గురించి, అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి నేలల గురించి, ఇక భారతదేశానికి సంబంధించినటువంటి నదుల గురించి, ఆ నదులపై ఉన్నటువంటి ఆనకట్టల గురించి, నీటిపారుదల గురించి, అంటే భారతదేశంలో నీటిపారుదల వ్యవస్థ బావుల ద్వారా, చెరువుల ద్వారా, అదేవిధంగా కాలువల ద్వారా ఏ రాష్ట్రంలో ఏ విధానం ఎక్కువగా ఉందనేటువంటి అంశాలతో పాటుగా ఇక భారతదేశానికి సంబంధించిన వ్యవసాయ అనుబంధ రంగాలు, అదేవిధంగా పరిశ్రమలు, అదేవిధంగా ఖనిజాలు, అదేవిధంగా ఇక రవాణా వ్యవస్థ, ఇలాంటివన్నీ కూడా, చివరిగా జనాభా. ఇట్లా భారతదేశానికి సంబంధించినటువంటి దాదాపు ఒక 13 అంశాలు ఉంటాయి. ఆ 13 అంశాల గురించి చదువుకోవాలి. ఇది జాగ్రఫీలో భాగంగా. ఇక్కడ అందుట్లోనే అగ్రికల్చర్, ఎన్వైరన్మెంట్ అన్నాడు. ఎన్వైరన్మెంట్ పర్యావరణం. ఇటీవల కాలంలో జాగ్రఫీని పర్యావరణంతో మిళితం చేసి ఇస్తారు. ఎందుకంటే పర్యావరణం కూడా పార్ట్ అయిపోయింది జాగ్రఫీ పార్ట్లో. సో కాబట్టి పర్యావరణానికి సంబంధించి అంటే కాలుష్యం గురించి కానీ, లేకపోతే కనుక ఇతర ఏ అంశాలైనా కానీ, అంటే మొత్తం ఇవి ఎట్లాగైతే సంగీతం, సాహిత్యం, కళలు అని చెప్పి హిస్టరీలో మనం కలుపుకున్నామో ఈ రెండింటిని కూడా మనం జాగ్రఫీలో కలుపుకోవచ్చు. వాస్తవంగా ఇండియన్ జాగ్రఫీలో అగ్రికల్చర్ కలిసే ఉంటుంది. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అన్నాడు, పర్యావరణానికి సంబంధించిన అంశాలు, వాతావరణము, కాలుష్యము, ఇంకా గ్లోబల్ వార్మింగు, ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. అవన్నీ జాగ్రఫీ రిలేటెడ్గా ఉంటాయి. ఇక ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ. అసలు మన భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధమైన ఆర్థిక వ్యవస్థ? మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రణాళికలు రూపొందించుకున్నాం. అసలు ఆ ప్రణాళికలు ఎప్పటి నుంచి రూపొందించుకున్నాం, ఎన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం? మరి ఇప్పుడు ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. మరి ఆ నీతి ఆయోగ్కి సంబంధించిన అంశాలు ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి? ఇక మన భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయం,
మన బడ్జెట్ గురించి, మన బ్యాంకింగ్ వ్యవస్థ గురించి, పన్నుల వ్యవస్థ గురించి, ఇలా భారత ఆర్థిక వ్యవస్థ అన్నీ కూడా చర్చించుకుంటాం. ఇకపోతే ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, భారత రాజకీయాలు మరియు రాజ్యాంగం. మరి 1947 ఆగస్టు 15 మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మనం వదిలేటప్పుడు మన భారతదేశాన్ని మనం పరిపాలించుకోవడం కోసం రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. అంటే రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకున్నాం. ఆ పరిషత్తు దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఆ పరిషత్తులో ఉన్నటువంటి సభ్యులు, వాళ్ళు తీసుకున్న సమావేశాలు, ఆ తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి, ఆ రూపొందించిన తర్వాత అందులో పొందుపరిచినటువంటి అధికరణలు కావచ్చు, షెడ్యూల్ కావచ్చు, ఇక ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించి ఇక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్లు, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషను, రాజ్యాంగబద్ధ సంస్థలు, ఇలాంటి అన్నీ కూడా భారత రాజకీయాలు మరియు రాజ్యాంగం అనేటువంటి అంశంలో భాగంగా మనం చదువుకుంటాం. ఇకపోతే మరొక ప్రధానమైన అంశం జనరల్ సైన్స్, డే టు డే సైన్స్. ఇక్కడ జనరల్ సైన్స్ అంటే ఇందులో అంతర్లీనంగా బోటనీ, జువాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మిళితమై ఉంటాయి. అయితే ఇవన్నిటిని కలుపుకొని రోజువారీగా మనం చూస్తున్నటువంటి అంశాలు, మనం చుట్టూ ఉన్నటువంటి మొక్కల గురించి, జంతువుల గురించి, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి వ్యాధుల గురించి, అదేవిధంగా దానికి సంబంధించి తీసుకునేటువంటి జాగ్రత్తల గురించి మొదలైనవన్నీ కూడా అంటే డే టు డే జనరల్ సైన్స్, రోజువారీ విషయాలు అవన్నీ కూడా మనం చదువుకోవాలి. ప్రధానంగా తీసుకుంటే హ్యూమన్ ఎటిమినాలజీ అంటారు. శరీర ధర్మశాస్త్రం గురించి, మానవ శరీర ధర్మశాస్త్రం, మన శరీరంలో ఉన్నటువంటి భాగాల గురించి, అవి పనిచేసే విధానం గురించి మొదలైన విషయాలు తెలుసుకోవాలి. ఇక శాస్త్రీయ పరిశోధన, సైంటిఫిక్ రీసెర్చ్ అంటే శాస్త్ర సాంకేతిక రంగాలు, అది రక్షణ రంగం కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్ రంగం కావచ్చు, లేదంటే కనుక ఇక స్పేస్ టెక్నాలజీ కావచ్చు, అంతరిక్ష రంగం కావచ్చు, ఇవన్నీ కూడా శాస్త్రీయ పరిశోధనలో భాగంగా మనం చెప్పుకుంటాం. ఇకపోతే అవార్డ్స్, ఇది ప్యూర్గా జీకేలో స్టాక్ జీకే అనుకున్నాం కదా. అవార్డులు అంటే మన భారతదేశం ప్రభుత్వ పరంగా ఇచ్చే భారత రత్న దగ్గర నుంచి, పద్మ అవార్డుల దగ్గర నుంచి, ఇకపోతే ఇతర సాహిత్య రంగంలో ఇచ్చే అవార్డుల గురించి, అదేవిధంగా మనకి ఇతర శాంతి అవార్డుల గురించి, క్రీడల అవార్డులు, ఇట్లా మొత్తం అన్ని రకాలైన అవార్డులను ఇక్కడ మనం చర్చించుకోవాలి. అదేవిధంగా పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, పర్సనాలిటీస్ వ్యక్తుల గురించి, ఆ వ్యక్తులు రాసిన గ్రంథాల గురించి, ఆ వ్యక్తులకు ఉన్నటువంటి బిరుదుల గురించి మొత్తం చూసుకుంటూ, ఇన్స్టిట్యూషన్స్ సంస్థల గురించి, ఈ విధంగా మనం ఇది కూడా స్టాక్ జీకే ఉంటుంది. ఇక క్రీడలు, స్పోర్ట్స్ అత్యంత ప్రధానమైనది. మనకు ఐపీఎల్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ దగ్గర నుంచి, అదేవిధంగా వరల్డ్ కప్ గురించి, ఫుట్బాల్ గురించి, హాకీ గురించి, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి, అదేవిధంగా అథ్లెటిక్స్ గురించి, ఇవన్నీ కూడా క్రీడల్లో తీసుకోవాలి. ఆ క్రీడలకు వచ్చే అవార్డుల గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే చివరి చూడండి, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. అంటే గత 6 నెలలు అయితే అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసింది కదా, నోటిఫికేషన్ ముందు ఒక 6 నెలలు అయితే సేఫ్ ఉంటుంది. లేదు ఇంకొక 6 నెలల ముందు సంవత్సరం చదువుకుంటానని పర్లేదు, కానీ 6 నెలలు అయితే ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాలి. అంటే ఇప్పుడు మనం మేలో ఉన్నాం కాబట్టి 2025 జనవరి నుంచి చదివినా, లేదా 2024 డిసెంబర్ నుంచి మీరు ప్రతిరోజు అంశాలను పెట్టుకొని, అటు ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు, ఇటు దేశంలో జరిగిన సంఘటనలు, అట్లా మొత్తంగా పెట్టుకొని ఆర్థిక అంశాలేంటి, అదేవిధంగా రాజకీయ అంశాలేంటి, అదేవిధంగా మనకి పోతే భౌగోళిక అంశాలేంటి, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులేంటి, ఇవన్నీ కూడా మనం కరెంట్ అఫైర్స్ రూపంలో చదువుకుంటే ఇండైరెక్ట్గా అవి సబ్జెక్టులో ఉపయోగపడతాయి, మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. సో ఇట్లా మీరు చదువుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగాన్ని ఈజీగా సాధించగలుగుతారు. అర్థమైందండి? ఎందుకంటే ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్లో ఉన్నటువంటి అంశాలు. అంటం జనరల్ నాలెడ్జ్ అన్నాడు, కానీ ఇక్కడ చూడండి ఎన్ని సబ్జెక్టులు ఇచ్చాడు. అర్థమైందా? సో ఈ మొత్తం కలుపుకొని మనకి ఎన్ని మార్కులకు వస్తున్నాయండి? 40 మార్కులకు వస్తున్నాయి. ఎన్ని ప్రశ్నలు ఉంటాయండి? 40 ప్రశ్నలు ఉంటాయి. ఓకే, రైట్. ఇక జనరల్ ఇంగ్లీష్, మరి జనరల్ ఇంగ్లీష్ ఎన్ని మార్కులకు వచ్చిందండి? 40 మార్కులకు వచ్చే అవకాశం. 40 ప్రశ్నలు 40 మార్కులు. అయితే జనరల్ ఇంగ్లీష్లో కొన్ని ఇచ్చాడు. వాస్తవానికి జనరల్ ఇంగ్లీష్ అన్నాడు. మరి జనరల్ ఇంగ్లీష్ అంటే ఇందులో గ్రామర్ కూడా మిళితమై ఉంటుంది. అయితే కొన్ని పోస్టులకి ప్రత్యేకంగా గ్రామర్ అని ఇచ్చాడు, కొన్ని పోస్టులకు ఇవ్వలేదు. అయితే మీరు ఆ గ్రామర్ బేస్గా కూడా చదువుకుంటే సేఫ్గా ఉంటుంది, మిగిలినవి ఈజీగా మీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఇంగ్లీష్లో జనరల్ ఇంగ్లీష్లో ఇచ్చిన అంశాలు ఏంటో చూద్దాం. రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక కాంప్రహెన్షన్ ఇస్తాడు, దాన్ని చదివి దానికి సంబంధించిన ప్రశ్నలను మనం రాయవలసి ఉంటుంది. ఎర్రర్ స్పాటింగ్, సెంటెన్స్లు ఇస్తాడు, ఆ సెంటెన్స్లో కొన్ని తప్పులు ఉంటాయి, వాటిని మనం గుర్తించాలి. అదేవిధంగా క్లోజ్ టెస్ట్, ఇకపోతే పారాజంబుల్
సెంటెన్స్ జంబుల్, ఆడ్ సెంటెన్స్ అవుట్. ఇక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్. సో వాస్తవానికి ఈ ఎర్రర్ స్పాటింగు, క్లోజ్ టెస్టు, పారా జంబుల్, సెంటెన్స్ ఇవన్నీ రావాలి అంటే మనకి అసలుకి గ్రామర్ మీద పట్టు ఉండాలి. గ్రామర్ మీద పట్టు లేకుండా ఇవేవి సాధించలేం. గ్రామర్ అంటే ఏంటండి? మనం చెప్పుకుంటాం కదా, ఎప్పుడు మనకి స్కూల్స్ నుంచి చదువుకొని ఉంటాం మనం. ఇది ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఏది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇవన్నీ చదివితేనే, ఇవన్నీ అర్థం చేసుకుంటేనే వీటిని ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ముందుగా బేసిక్ గ్రామర్ బాగా చదువుకొని ఆ తర్వాత వీటిని మీరు కనుక చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత చూడండి, సినానిమ్స్, యాంటోనిమ్స్, వొకాబులరీ డెవలప్ చేసుకోవాలి. సినానిమ్స్, యాంటోనిమ్స్, అదేవిధంగా ఈడియమ్స్, ఫ్రేజెస్, ఇవి రెండు కూడా వొకాబులరీ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇవి కొన్ని పోస్టులకు మాత్రం ఇచ్చాడు. మరికొన్ని పోస్టులకు ఏం చేశాడంటే గ్రామర్ని ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. వాస్తవంగా మెన్షన్ చేయకపోయినా ఈ గ్రామర్ నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, వెర్బు, ప్రిపోజిషను, కంజంక్షను, యూజ్ ఆఫ్ ఏ అండ్ ది ఆర్టికల్స్, ఇవన్నీ చేస్తేనే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం చూస్తేనే వీటి మీద మీకు పూర్తి గ్రిప్పు లేదా అవగాహన, లేదంటే కనుక కమాండ్ వస్తుంది. లేదంటే మీకు అవకాశం అంటే పూర్తి అవగాహన రాదు. అందుకని ముందుగా బేసిక్ గ్రామర్ చదువుకోండి, ఒక్కొక్కటి తీసుకుని ఈ రీడింగ్ కాంప్రహెన్షన్. ఎందుకంటే రీడింగ్ కాంప్రహెన్షన్ డైరెక్ట్గా వెళ్ళారనుకో మీకు ఏం అర్థం కాదు. ఆ సెంటెన్స్ అర్థం చేసుకోవాలి, అది ఎట్లా ఉంది ఏందని చూసుకొని అప్పుడు క్వశ్చన్స్ని అడగాలి. ఒకసారి మనకి ఆ కాంప్రహెన్షన్లోనే ఈ సినానిమ్స్, యాంటోనిమ్స్ కూడా ఆపోజిట్ వర్డ్ అంటాడు, లేదంటే కనుక సినానిమ్ అంటాడు, ఇట్లాగా మనకి అడుగుతాడు. సో కాబట్టి పూర్తిగా అర్థం కావాలి, పూర్తిగా ఎక్కువ 40కి 40 మార్కులు తెచ్చుకోవాలి అంటే బేసిక్ గ్రామర్ మీద అవగాహన ఉండాలి. ఆ తర్వాత 1 by 1 మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇది ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి లేదా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన అంశాలు. ఓకే, ఇక మెంటల్ ఎబిలిటీకి సంబంధించి అయితే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి పోస్టులు చెప్పుకున్నాం కదా, కేవలం 3 పోస్టులకు మాత్రమే మెంటల్ ఎబిలిటీ అదనంగా ఉంది. అయితే మరి మెంటల్ ఎబిలిటీ వచ్చినప్పుడు ఏ విధంగా షేర్ చేస్తున్నారండి? చూడండి, మార్కుల్లో తేడా లేదు. ఏంటంటే 80 మార్కులే, డ్యూరేషన్ కూడా 90 మార్కులే. కానీ మెంటల్ ఎబిలిటీ అనే ఒక సబ్జెక్ట్ యాడ్ అయిపోయింది. గతంలో ఏం చెప్పాను, అన్ని పోస్టులకి ఏంటండి, ఎక్సెప్ట్ ఆ డ్రైవర్ పోస్టుకి వాటికి మినహాయిస్తే, 3 పోస్టులు మినహాయిస్తే మిగిలిన వాటికి అన్నింటికి ఏంటండి 40 జనరల్ నాలెడ్జి, 40 జనరల్ ఇంగ్లీష్, 80 అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ 80ని మెంటల్ ఎబిలిటీతో కూడా షేర్ చేసుకోవాలి. అందుకని ఇప్పుడు ఏమైంది చూడండి, జనరల్ నాలెడ్జ్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా 40 మార్కులకు ఉంచేశాడు. ఇక్కడ వీళ్ళకి ఇంగ్లీష్కి బాగా తగ్గించేశాడు. 30 మార్కులు, 40 మార్కులకి 10 మార్కులు ఇంగ్లీష్ పెట్టాడు. జనరల్ మెంటల్ ఎబిలిటీ 30 పెట్టాడు. చూడండి, అంటే ప్రశ్నల సంఖ్యలో, ప్రశ్నలకు ఇచ్చేటువంటి మార్కుల్లో, అదేవిధంగా డ్యూరేషన్లో, సమయంలో ఏ విధమైన మార్పు లేదు. ఒక సబ్జెక్ట్లోనే ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జి, ఇంగ్లీష్కి అదనంగా మెంటల్ ఎబిలిటీ వచ్చింది. అయితే ఇంగ్లీష్లో ఉన్న 40 మార్కులని 10 మార్కులు చేసి 30 మార్కులు ఈ మెంటల్ ఎబిలిటీకి ఇవ్వడం జరిగింది. అట్లా 80 మార్కులు అయినాయి. కాబట్టి మెంటల్ ఎబిలిటీ కూడా ఈ పోస్టులకి చాలా క్రూషియల్. జనరల్ నాలెడ్జ్ అందరికీ ఒకటి 40. కానీ వీళ్ళకి మాత్రం ఇక్కడ మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకి, ఇంగ్లీష్ 10 మార్కులకి ఇచ్చాడు. ఇక్కడ ఏం చేశాడండి, మెంటల్ ఎబిలిటీ అనేసరికి ఏమన్నాడండి, కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలోజియం, స్టేట్మెంట్ కంక్లూజన్, ఎనాలజీ, అర్థమెటిక్ నంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు 2 సబ్జెక్టులు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ అంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ మీరు ప్రధానంగా అర్థమెటిక్, రీజనింగ్ కలిపి ఉంటాయి సబ్జెక్ట్. అర్థమెటిక్, కోడింగ్, డీకోడింగ్ ఉందనుకోండి, అది రీజనింగ్ పార్ట్లో భాగం. అదేవిధంగా అర్థమెటిక్ నంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవి వచ్చేసి మనకి అర్థమెటిక్లో పార్ట్. వెన్ డయాగ్రామ్స్ అది రీజనింగ్లో పార్ట్. సో కాబట్టి అటు రీజనింగ్ చూసుకోవాలి, అటు అర్థమెటిక్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ మెంటల్ ఎబిలిటీలో భాగంగా ఉన్నాయి. ఇక డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్, ఫిగర్ మ్యాట్రిక్స్. సో ఇవి కొన్ని ప్రధానంగా ఇచ్చాడు. వీటితో పాటు అదనంగా కూడా రీజనింగ్లో మరియు అర్థమెటిక్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు జనరల్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా చూసుకోవాలి. ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా వీటి మీద గ్రిప్ ఉంటుంది. ఇంకోటి, సమయం ఎక్కువగా వృధా అవుతుంది ఇక్కడ. సో కాబట్టి ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే మీరు దాని మీద అంత టయాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు అటు జనరల్ నాలెడ్జ్ని, జనరల్ ఇంగ్లీష్ని, జనరల్ మెంటల్ ఎబిలిటీని కనుక ప్రిపేర్ అయ్యారంటే ఏపీ హైకోర్టు జాబ్ కొట్టడం చాలా 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 ఈజీ. సో కాబట్టి సిలబస్ అంత ఎక్కువ కాదు.
మీకు తగినంత సమయం ఉంటుంది, మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీరు అనుకున్న గోలు సాధిస్తారు. మరి ఇందులో భాగంగానే మీకు తెలుసు మన అప్టేక్ జాబ్స్లో ఒక కోర్సుని మనం ఏపీ హైకోర్టుకి క్రియేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు నేను ఏదైతే సిలబస్ చెప్పానో ఆ సిలబస్ ప్రకారం ప్రతి సబ్జెక్ట్ను 5 నుంచి 10 గంటలలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి టాపిక్కి టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, చూడండి గుర్తుపెట్టుకోండి, ప్రతి సబ్జెక్టుకు టాపిక్ వైజ్గా టెస్టులు పెట్టి టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సబ్జెక్టులకు సంబంధించి మెంటల్ ఎబిలిటీకి చేస్తున్నాము, ఇంగ్లీష్కి చేస్తున్నాము, జనరల్ నాలెడ్జ్లో ప్రధానంగా ఉన్నటువంటి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటన్నిటికి సంబంధించి ఇంక్లూడింగ్ ఎన్వైర్న్మెంట్ కూడా మీకు పూర్తిగా సబ్జెక్టులు ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ చూడండి, అక్కడ మీకు నేను చెప్పినవన్నీ ఉన్నాయో లేవో అని తెలుసుకోవడానికి ముందు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు 15 నుంచి 20 గంటలు వ్యవధి గల వీడియోలు ఫ్రీగా ఉంటాయి. ఆ ఫ్రీ వీడియోలు చూడండి, మీకు నచ్చితే అప్పుడు పర్చేజ్ చేయండి మన అప్టేక్ జాబ్స్ ఏపీ హైకోర్టు కోర్సుని. ఓకే, సో అందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ, మీ ఎస్వి నారాయణ సార్.